మోసాల పేరు మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ సభను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7వ తారీఖు రోజుకు 365 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క 365 రోజుల్లో మన కొల్లాపూర్ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏ అభివృద్ధి చేశారన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు తెలంగాణ వ్యాప్తంగా తిరగడము, బయట దేశాలకు తిరగడము తప్ప ఈ యొక్క కొల్లాపూర్ చౌరస్తాలో ఒక తట్టెడు మట్టి తీసి చేసినటువంటి సందర్భం లేనటువంటి ఈ యొక్క కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి మనకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది కాబట్టి మేము తిప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మన ప్రధాని గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ ఇన్ఛార్జ్ మన సుధాకర్ రావణ గారికి దక్కింది. ప్రజల కోసం దెబ్బతిన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సుధాకర్ రావణ గారు. మామిడి రైతుల కోసం పోరాటం చేసినటువంటి గనుడు యోధుడు మన సుధాకర్ రావణ గారు. అదే కాకుండా మామిడి రైతులకు ఇక్కడనే ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఇక్కడనే పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రిగా పనిచేసుకుంటూ ఎమ్మెల్యేలుగా 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ నెరవేర్చినటువంటి వ్యక్తి మన సుధాకర్ రావు గారు. అలాగే బీజేపీ పార్టీ ఎందుతున్న విషయం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొల్లాపూర్ గుర్తించలేదు ఎవరు. ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఈ నేషనల్ లెవెల్ ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ తెచ్చినటువంటి వారు ఆచార్య ఎల్ఎన్ సుధాకర్ రావు గారు. ఇలాంటి మంచి వ్యక్తులను అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి మోసం చేసి దగాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ 1 సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గారడీలు, వాళ్ళు చేసిన నిర్వాహకము, వాళ్ళ యొక్క మోసాలను ఒక్కసారి ప్రజలు తెలియాలనే ఉద్దేశంతో ప్రతి తాలూకాలో ఛార్జ్షీట్ వదిలి చేసి ఇలా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనకందరూ తెలుసు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ భారతదేశంలో అబద్ధాలకు గురై, మోసాలకు గురై, బడ్జెట్ డబ్బులు లేక, సంక్షేమ పథకాలు లేక మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఈ 3 రాష్ట్రాలనే ఉన్నారు. ఇది గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రజలు గుర్తించారు. ఇది ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు, మోసపుట్టే రాజకీయాలు ఇంకా చెల్లవని చెప్పి జరిగే ప్రతి ఎలక్షన్ లో వాళ్ళకు బుద్ధి చెబుతున్నారు. దానికి నిదర్శనము మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్. మహారాష్ట్ర ఎలక్షన్ లో పార్లమెంటు ఎలక్షన్లు జరిగినాయి. మొన్న ఇద్దరిని మీరు చూశారు. మొన్న కర్రు కాల్చి ఈ కాంగ్రెస్ పార్టీతోటి దోస్తరం చేసినటువంటి పార్టీలను, కాంగ్రెస్ పార్టీలను మట్టి కనిపించి భారతీయ జనతా పార్టీకి ఈరోజు అధికారం ఇచ్చేటువంటి మహారాష్ట్ర మనం చూశాం. అది రాబోయే రోజుల్లో తెలంగాణ ఎందుకు జరగబోతుందంటే మొన్న ఎలక్షన్లలో 10 సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసాలు చేసుకుంటా ఈ తెలంగాణ ప్రజలకు దగా చేసిన కుటుంబాన్ని ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో ఆ ఆవేశంలో, ఆ యొక్క బాధలో, ఆ యొక్క ఆవేదనలో ఈ పుడుకుక్కలో చెప్పినటువంటి మాయ మాటలను, మోసం మాటలను నమ్మి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడించారు. మన కొల్లాపూర్ ప్రజలు కూడా. మరి ఏం జరిగింది? వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ, హామీలు కానీ ఒక్కటి నెరవేర్చకుండా ఇంకా అబద్ధాలు పనిచేసుకుంటూ, ఇంకా మోసాలు చేసుకుంటూ, అవినీతికి, హత్యారాజులకు తెరలేపినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అది ఇక్కడ వెళ్తే మన కొల్లాపూర్లో మన ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ మోసంలో పడి మన జూపల్లి కృష్ణారావు
ఎందుకంటే నేను పెద్ద మోసకారిని. నేను మోసకారిని అనే ఉద్దేశంతో నేను మోసకారిని తెలిసిన జీవితాల కుసరావు మోసం చేసే పార్టీ ఎక్కడుంటే అక్కడ ఎదుగుతుంటారు. అంతకుముందు పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన మోసం చేసే పార్టీ అని తెలిసింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ దిక్కిండు, వాళ్ళతో పాటు కొల్లాపూర్ ప్రజలను మోసం చేసిండు. తర్వాత అయిపోయింది, దాని పని అయిపోయింది. మళ్ళా మోసం చేసే పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వైపు చూసిండు. మధ్యలో అంతకుముందే కాంగ్రెస్ లో ఎగబెట్టినా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎగబెట్టినా, ఒక్కసారి బీజేపీ వైపు చూద్దామని వచ్చిండు. కానీ బీజేపీ చెప్పింది మేము మోసాలు చేయలేము, మేము అబద్ధాలు చెప్పలేము, మేము కుటుంబ పాలనకు తాగలేదు అని నిక్కారస్ చెప్పిన తర్వాత బీజేపీ పార్టీల పప్పడుగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వాళ్ళ మాయమోడలతోటి ఈయన మాయ మాటలు ఈయన మోసాలు కొల్లాపూర్కు చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పింది అబద్ధమైతే. మొన్న ఎలక్షన్ లో చెప్పిన మాటలేంటి, మోసాలేంటి, ప్రజలకు అందరికీ కూడా ఎవరికి కూడా ఒక్కన్న ప్రజలారా రూపల్లి కృష్ణరావు గారు మంత్రి వీళ్ళకి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే ఈ 14 పాయింట్లు ఏదైనా చేసిందో ఒకసారి చర్చకరండి. ప్రజల కోసం రండి, మీకోసం ఆలోచిస్తున్నా, ప్రజల కోసం ఆలోచిస్తున్నా, కులాల కోసం ఆలోచిస్తున్నా. కాబట్టి మీ తరఫున 1 సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత కొల్లాపూర్ ప్రజలకు అన్ని మోసాలు జరిగినాయి. కాలేజీలు అన్నారు, ఒక్క కాలేజీ రాలే. దవాఖాన్లు అన్నారు, ఒక్క దవాఖాన రాలే. రోడ్లు అన్నారు, ఒక్క రోడ్డు రాలే. ప్రాజెక్టులు అన్నారు, ఒక ప్రాజెక్టు రాలే. ఉద్యోగాలు అన్నారు, ఒక ఉద్యోగం రాలే. పరిశ్రమలు అన్నారు, ఒక పరిశ్రమ రాలే. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్